ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారము ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ ద్వారా యవనస్తుడి గుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి గుడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణను నడిపింపబడుతున్న మా యూట్యూబ్ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మరి ప్రియమైన అవన స్నేహితులారా, గత అనేక వారాలుగా యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని ఈ యవనస్తుడి గుడిలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఆ అంశ సందేశంలో భాగంగా దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు అనే అంశాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత కొన్ని వారాలుగా విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఈ వారం కూడా దాని కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. మరి ముఖ్యంగా వాక్యం విన్నప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు కలిగితే కనుక వాటిని మా ఈ వీడియో కామెంట్లో మీరు తెలియజేస్తే కనుక ఆ ప్రశ్నలకు జవాబు కూడా మేము తెలియజేస్తామని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేయడం జరుగుతున్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసముతో మరి నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి దిన ఈ యవనస్తుడి కుడికును ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి కుడికిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కుడికిని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి గుడిక పాటలను మీరే తోడిని ముందుకు నడిపించండి. పాట ద్వారా మీరే మహిమ పొందుకొని మరి ముఖ్యంగా వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, దర్శించండి. ఎన్నో ఆత్మీయ విషయాలు వారు నేర్చుకున్నారో మీరు అద్భుత కార్యం జరిగించండి. ముగింపు ప్రార్థనలో తోడేని ముందుకు నడిపించండి. యవనస్తుడి కుడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు తోడేనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లెలు ఒక ఆత్మీయగీతాన్ని పాడుతారు. తన ఆత్మీయగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను, నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో. అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. నీతో నడవాలి, కీర్తిని చాటాలి. నీతో నడవాలి, కీర్తిని చాటాలి. నీ సన్నిధిలో నిత్యం నిలవాలి యేసయ్యా, నీ సన్నిధిలో నిత్యం నిలవాలి యేసయ్యా. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో. అన్ని వేళలయందు
మనుషులైనా లోకమైనా నీకు పోటీ కాదయా. ఏది నీకు సాటి రానే రాదు యేసయ్యా. మనుషులైనా లోకమైనా నీకు పోటీ కాదయా. ఒకటే మాటగా ఒకటే బాటగా ఒకటే మాటగా ఒకటే బాటగా నిరతం ఒకే రీతిగా ఉండేవాడవయ్యా యేసయ్యా. 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 నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. శాంతినిచ్చు దేవా, ముక్తి నొసగు తండ్రి, వ్యాధులైన బాధలైన రూపుమాపే నాదుడా. శాంతినిచ్చు దేవా, ముక్తి నొసగే తండ్రి, వ్యాధులైన బాధలైన రూపుమాపే నాదుడా. కన్న తండ్రిగా ప్రేమమూర్తిగా, కన్న తండ్రిగా ప్రేమమూర్తిగా, చివరి శ్వాస వరకు కాచే దేవుడవు యేసయ్యా. చివరి శ్వాస వరకు కాచే దేవుడవు యేసయ్యా. చివరి శ్వాస వరకు కాచే దేవుడవు యేసయ్యా. చివరి శ్వాస వరకు కాచే దేవుడవు నీవయ్యా. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. నీతో నడవాలి, కీర్తిని చాటాలి, నీతో నడవాలి, కీర్తిని చాటాలి, నీ సన్నిధిలో నిత్యం నిలవాలి యేసయ్యా. 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 చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్సీలను బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. మరి యవనుడా, నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశంలోండి ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలు గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఇందులో భాగంగా దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు, దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు ఏ విధంగా ఆశీర్వదించబడతాయో మనం యోసేపు జీవితాన్ని తెలుసుకున్నాం, సమూయేలు జీవితాన్ని మనం తెలుసుకున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఒకవేళ దేవుని కనుసనలలో కొనసాగించబడకపోతే
ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొనక తప్పదో దీని జీవితం నుండి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడం జరిగినది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, మరి దేవుని కొనసాగల్లో కొనసాగించబడే జీవితాల్లో యెహోషువ గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ యెహోషువ దేవుని కొనసాగల్లో కొనసాగించబడమే కాదు తను కలిగి ఉన్న ఆత్మీయతను కూడా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, ఇందులో భాగంగా యెహోషువ కలిగి ఉన్న విశ్వాసం గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెహోషువ కలిగి ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూచి దేవుడు యెహోషువ యందు దృష్టి ఉంచారు. దేవుడు యెహోషువను మెచ్చుకున్నారు. మరి యెహోషువ ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ప్రియమైన అవన స్నేహితులారా, యెహోషువ విశ్వాసఘాతక స్థితికి యెహోషువ తన జీవితంలో చోటు లేదనే విషయాన్ని తెలుసుకున్నాం. యెహోషువ స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాకుండా యెహోషువ క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుంటూ గత వారం విశ్వాస ప్రేమ అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వారం దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విశ్వాసం గురించి ఇన్ని విషయాలు మీకు తెలియజేయడానికి గల కారణము యెహోషువ మీద దేవుని కనుదృష్టి ఉండడానికి, దేవుడు యెహోషువను మెచ్చుకొని యెహోషువకు ఇవ్వవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి గల కారణము యెహోషువ కలిగిన విశ్వాసము గొప్ప విశ్వాసం అండి. యెహోషువ కలిగిన విశ్వాసంలో ఎన్నో మనకు కనబడుతున్నాయి. మీకు తెలియజేసినట్లు విశ్వాసఘాతక స్థితి అనేది యెహోషువలో లేదు. స్థిరమైన విశ్వాసం యెహోషువలో ఉంది. క్రియలతో కూడిన విశ్వాసం యెహోషువలో ఉంది. అంతేకాకుండా విశ్వాస ప్రేమ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ అన్ని లక్షణాలు ఇటువంటి విశ్వాసం యెహోషువ కలిగి ఉండటం బట్టి యెహోషువను దేవుడు మెచ్చుకున్నారండి. విశ్వాసం అనేది మన జీవితాల్లో ఎంతైనా అవసరమే అన్నది. విశ్వాసం లేకపోతే మనం ఏది సాధించడం, ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేం. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యంలో మనం చూసుకుంటే కనుక విశ్వాసం గురించి ఇన్ని విషయాలు మీకు తెలియజేయడానికి గల కారణము దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ప్రకారం మనం చూసుకుంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేమంట. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి మనం ఇష్టలమై ఉండాలంటే, దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏముండాలండి? మనలో విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసముతోనే ఇవన్నీ సాధ్యమనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని కొనసాగలలో మన యవన జీవితాలు కొనసాగించాలన్నా, దేవుని కనుదృష్టి మన యవన జీవితాలపై ఉండాలన్నా, అనుదినము దేవుని ఆశీర్వాదాలు, దేవుని కాపుదల మనం పొందుకోవాలనుకున్న ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసము ద్వారానే ఇవన్నీ మనం సంపాదించుకోగలం. విశ్వాసము ద్వారానే ఇవన్నీ మనం పొందుకోగలం. అయితే ఇటువంటి విశ్వాసాన్ని ప్రియమైన అవన స్నేహితులారా కడ వరకు మనం కాపాడుకోవాలి. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో తెలియజేస్తున్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 ఆనాటి క్రైస్తవ యువ సంఘ నాయకుడైన తిమోతికి, ప్రియమైన అవన స్నేహితులారా, యువ సంఘ కాపరి అయిన తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు ఏ విషయాన్ని తెలియజేస్తున్నారంటే అక్కడ మనం చూడగలం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని అని అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మంచి పోరాటము, క్రీస్తు సువార్త పక్షంగా పోరాడే ప్రభు సేవకులు మొదట వారి యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకోగలగాలి. ప్రియమైన అవన స్నేహితులారా, ఎప్పుడైతే వారి విశ్వాసాన్ని వారు కాపాడుకోగలుగుతారో అప్పుడు దేవుడు వారికి అప్పగించిన పరిచర్యలో సఫలీకృతులు అవ్వగలరు. సఫలీకృతులు అవడమే కాదు, విజయాలతో ఆ పరిచర్ను వారు ముగించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే ఎటువంటి పరిస్థితులు దిగజారిపోయే పరిస్థితి ఉందో ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. వాక్యాన్ని వింటున్న ప్రియమైన అవన స్నేహితులారా, మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతే మన పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయో కొన్ని విషయాలు ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం. మొదటగా దేమ మనకు కనబడుతూ ఉంటాడండి. ఈ దేమ గురించి మనం చూసుకుంటే కనుక ఈ దేమ ఏమైపోయాడంటే ఇహలోక స్నేహాన్ని స్నేహించాడు. పౌలు గారి లాంటి సేవకుల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి లోకాసలతో కలిసిపెట్టి ప్రియమైన అవన స్నేహితులారా, ఒకవేళ మనము కూడా విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే దేమా వలె ఇహలోక స్నేహాన్ని స్నేహించి మంచి సేవకుల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టే పరిస్థితి, అంతేకాకుండా లోకాసలతో నిండిపోయే ప్రమాదం మన జీవితాల్లో కూడా ఏర్పడక తప్పదు. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా దీన్ని బట్టి మన జీవితాలు ఏమైపోతాయంటే శాశ్వత జీవాన్ని మనం పొందుకోలేం, నిత్య జీవాన్ని మనం పొందుకోలేం, నరక పాత్రులమయ్యే ప్రమాదం ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతే ఇటువంటి స్థితికి మనం దిగజారిపోయే ప్రమాదం ఉంది. దేమా గురించి తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10 మనకు కనబడుతుంటుందండి. అంతేకాకుండా ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటూ ఉంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2:17-18 మనం చూసుకుంటే హిమోనేయను అంతేకాకుండా ఫిలేత్ అనే ఇద్దరు కనబడుతూ ఉంటారు. వారు కూడా వారి విశ్వాసాన్ని కాపాడుకోలేక విశ్వాస భ్రష్టులుగా వారు మారిపోయారు. ప్రియమైన అవన స్నేహితులారా, వారు విశ్వాస భ్రష్టులుగా మారిపోవడమే కాకుండా విశ్వాసంలో నిలకడగా ఉన్నవారిని
వారిని ఏం చేశారంటే వారి యొక్క విశ్వాసాన్ని వీరు పాడు చేయ భ్రష్టులుగా, శాపగ్రస్తులుగా, అవిశ్వాసులుగా, దేవునికి విరోధులుగా, అవిధేయులుగా వీరు మారిపోయారు. ఒకవేళ మనం కూడా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే మన పరిస్థితి ఈ విధంగా మారిపోక తప్పదు. ప్రియమైన స్నేహితులారా, మనము అవిశ్వాసులుగా మారిపోతాం. మనం అవిశ్వాసులుగా మారిపోయి మనతో ఉన్న వారిని కూడా అవిశ్వాసులుగా చేసేస్తాం. అంతేకాకుండా దేవుని దృష్టికి అవిధేయులుగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రియమైన స్నేహితులారా, ఇలాంటి వారి మీదకి ఏమవుతుందంటే దేవుని కృపకు బదులు ఆయన తీర్పు వారి మీదకి వస్తుందనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24 ఇబ్రీయులకు రాసిన 10వ పత్రిక 26-27 ద్వారా మనకి ఈ విషయాలు తెలియజేయబడతాయండి. అంటే విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే నరకపాతులమయ్యే ప్రమాదం ఉంది. విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే విశ్వాస భ్రష్టులుగా మనం మారిపోవడమే కాదు, మనతో ఉన్న వారిని కూడా అవిశ్వాసులుగా మార్చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా దేవుని కృపకు పూర్తిగా దూరమై ఆయన తీర్పు ఎదుర్కొనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రియమైన స్నేహితులారా, అంతేకాదు ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1 ప్రకారం అక్కడ మనం చూడగలం. అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధలయందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులుగా, అంటే ప్రియమైన స్నేహితులారా, జీవము గల దేవునికి పూర్తిగా దూరమై చేసే ప్రతి భ్రష్ట పనిని సమర్థించుకునే విశ్వాస భ్రష్టులుగా మారిపోయే ప్రమాదం ఉంది. మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతే అవిశ్వాసులుగా మారిపోతాం. చాలా భ్రష్టమైన పనులు చేసే పరిస్థితులు మన జీవితాల్లో ఏర్పడుతుంటాయి. వాటిని కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సమర్థించుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితికి మన జీవితాలు కూడా దిగజారిపోయే పరిస్థితి ప్రమాదం ఉందండి. ఏ సమయంలో మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతే. ఇంకా మనం దేవుని వాక్యం చూసుకుంటే మనం ఇంకా విషయాలు మనం కనబడుతుంటాయండి. విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన అలెగ్జాండర్ గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:20 అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నారంటే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇటువంటి వారు ఉంటూ ఉంటారనే విషయాన్ని తిమోతికి, యువ సంఘ నాయకుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారండి. అయితే ఈ అలెగ్జాండర్ గురించి మనం చూసుకుంటే కనుక ఈ అలెగ్జాండర్ అంట అపోస్తలుడైన పౌలు గారికి చాలా కీడు చేసిన వానిగా మారిపోయినట్లు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:14 మనకు కనబడుతుందండి. ఇలాంటి వారి విషయమై తిమోతిని జాగ్రత్త పడమని చెప్తూ వీని క్రియలు చొప్పున వీనికి ప్రతిఫలం ఇచ్చిందని చెప్పుచు వీని సాతానికి అప్పగించినట్లు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నట్లు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:20 మనం చూడగలం. అంటే విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో 2 శిక్షను అలెగ్జాండర్ అనేవాడు పొందినంతగా వీడి విశ్వాస భ్రష్టుడైపోయాననే విషయాన్ని ఈ వివరణ, అంటే ఈ అలెగ్జాండర్ గురించి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియజేసిన విషయాలు బట్టి మనం అర్థం చేసుకోగలం. అంటే విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతే 2 శిక్ష దేవుని దగ్గర నుండి మనము అనుభవించవలసి వస్తుంది. ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా తిమోతికి రాసిన 2వ పత్రిక 1:15 మనం చూసుకుంటే పుగేళ్ళు, ఎర్మోగేనే అనే ఇద్దరు మనకు అక్కడ కనబడుతుంటారు. వీరు కూడా విశ్వాస భ్రష్టులై కష్టకాలంలో పౌలు గారికి అండగా ఉండవలసింది పోయి పౌలు గారిని ఒంటరిగా చెరసాల్లో విడిచిపెట్టిన వారుగా వీరి గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియమైన స్నేహితులారా, చివరగా విశ్వాస భ్రష్టులైన యాన్నే యాంబ్రేను మనం చూడగలం. వీరు ఎవరి కాలంలో ఉన్నారంటే మోషే కాలంలో ఉన్నారు. వీరు మోషేని ఎదిరించి మోషే మీద ఆనాడు తిరుగుబాటు చేసిన విశ్వాస భ్రష్టులు. ప్రియమైన స్నేహితులారా, అయితే వీరి గురించి సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం ఇలాంటి విశ్వాస భ్రష్టులే, ఇలాంటి విశ్వాసంలో దిగజారిపోయిన వారే పౌలు గారి సేవ చేస్తున్న కాలంలో ప్రియమైన స్నేహితులారా, ఎవరు విశ్వాస భ్రష్టులు గుర్తించలేని అవివేకపు విశ్వాస స్త్రీలను వీరు ఏం చేసేవారంటే ఇటువంటి విశ్వాస భ్రష్టులు వీరి యొక్క మాటల ద్వారా వారిని లోపరుచుకొని దేవునికి విరోధులుగాను, దేవుని సేవకుల యొక్క మాటలకు విరోధులుగాను, దేవుని పని పాడు చేయవారిగా అవివేకపు విశ్వాస స్త్రీలను మార్చివేసినట్లు పౌలు గారు తిమోతికి రాసి తెలియపరుస్తున్నట్లు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:6-9 రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతున్నాయి. ప్రియమైన స్నేహితులారా, అంటే వారు అవిశ్వాసులుగా ఉన్నారు, విశ్వాస భ్రష్టులుగా ఉన్నారు. అయితే వారు విశ్వాసంలో ఉన్నారో విశ్వాస భ్రష్టులుగా ఉన్నారో తెలుసుకోలేని, దాన్ని గుర్తించలేని అవివేకపు విశ్వాస స్త్రీలను వారు లోపరుచుకుని వారిని ఏం చేశారంటే దేవుని శాఖ విరోధులుగా వారిని లేపారు, దేవునికి విరోధులుగా వారిని మార్చివేశారు. ప్రియమైన స్నేహితులారా, ఎంత ఘోరమైన పరిస్థితి ఆ దినాల్లో అక్కడ ఏర్పడిందో మనం అర్థం చేసుకోగలం. విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే ఇటువంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉందనే ఈ విషయాలన్నిటి బట్టి మనకు తెలియజేయబడుతున్నాయి. ప్రియమైన స్నేహితులారా, వీరందరి గురించి ఎన్నో విషయాలు ఈ సందర్భంలో మనం తెలుసుకోవడం జరిగినది. మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతే ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నామంటే, మొదటిగా ప్రియమైన స్నేహితులారా మనం చూడగలం, మనము నరకపాతులమయ్యే ప్రమాదం ఉంది. విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతే ప్రియమైన స్నేహితులారా, దేవుని కృపకు బదులు
దేవుని యొక్క దేవుని యొక్క తీర్పుని ఎదుర్కొనే ప్రమాదము ఏర్పడుతుంది. ఒకవేళ మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతే, మనం చేసే ఈ విశ్వాసభ్రష్టమైన పనులను సమర్థించుకునే పరిస్థితులు ఏర్పడుతుంటే, మనకు విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతే రెండంతల శిక్ష దేవుని దగ్గర నుండి మనం పొందుకోక తప్పదు అనే విషయాలు ఈ మాటల ద్వారా మనకు తెలియజేయబడడం జరుగుతుంది. ప్రియమైన స్నేహితులారా, గనుక బోధించేవారు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సువార్త పక్షంగా మంచి పోరాటం చేయాలనే భారాన్ని, దర్శనాన్ని కలిగిన వారి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా సంఘంలోని అవిశ్వాసులను గుర్తించి వారిని విశ్వాసంతో నింపు బోధలు చేయొచ్చు, వారిని విశ్వాసంలో కాపాడే పరిచర్య చేయాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులు ఇటువంటి పరిచర్య భారాన్ని కలిగిన వారి యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకుంటూ సంఘంలో అవిశ్వాసులుగా ఉన్నవారిని మరలా వారిని విశ్వాసంలో తీసుకుని వచ్చే పని దేవుని సేవకులు చేయాలని ఈ మాటలన్నిటి ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకవేళ విశ్వాసంలోనికి వారిని తీసుకురాకపోతే, ఆ విశ్వాసాన్ని, వారి యొక్క విశ్వాసాన్ని మనం కాపాడలేకపోతే, దేవుని సేవ చేస్తున్న సేవకులు, ప్రియమైన స్నేహితులారా, వారు పూర్తిగా దేవుని దూరమై అవిశ్వాసాలుగా మారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని, దేవుని సేవకులైన వారి యొక్క విశ్వాసాన్ని వారు కాపాడుకుంటూ సంఘంలో ఉన్న వారి ప్రతి ఒక్క విశ్వాసాన్ని కాపాడే పరిస్థితిని వారు చూసుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, మనం కాపాడుకోవాల్సింది మన యొక్క విశ్వాసాన్ని. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో, దేవుని సేవకులైన వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని వారు బలపరిచే పని చేయగలరు. అప్పుడు నీతి కిరీటాన్ని అపోస్తులైన పౌలు గారి వలె వారు పొందుకోగలరండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మనం కాపాడుకోవాల్సింది, ఇప్పటివరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మనం కాపాడుకోవాల్సింది ఏంటంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి, కానీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ఉండాలి. కానీ ప్రియమైన స్నేహితులారా, మన యొక్క ఫిజిక్ని కాపాడుకునే పని మనం చేయకూడదు. మనం కాపాడుకోవాల్సింది విశ్వాసాన్నే, కానీ ప్రియమైన స్నేహితులారా ఊడిపోతున్న వెంట్రుకలను కాదు. ప్రియమైన స్నేహితులారా, మనం కాపాడుకోవాల్సింది దేవునిలో ఉండవలసిన మన యొక్క విశ్వాసాన్నే, కానీ ప్రియమైన స్నేహితులారా పాపులారిటీని మనం కాపాడుకోకూడదు. మనం కాపాడుకోవాల్సింది మనకున్న ఆస్తిపాస్తులను కాదు. మనం కాపాడుకోవాల్సిందే మన యొక్క విశ్వాసాన్ని. మనం కాపాడుకోవాల్సింది విలువైన వస్త్రాలను, విలువైన వస్తువులను, కార్లను కాదు. దేవునిలో ఉన్న విశ్వాసాన్ని మనం కాపాడుకోగలగాలి. మనం కాపాడుకోవాల్సింది మనల్ని అనుసరించే అనుచరులను కాదు, కానీ మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోగలగాలి. విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇదే బాబు ఎన్నిసార్లు విశ్వాసం గురించే చెప్తున్నాడు, ఇవన్నీ కాపాడుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియమైన స్నేహితులారా, ఎప్పుడైతే దేవునిలో విశ్వాసాన్ని మనం కాపాడుకోగలమో ప్రియమైన స్నేహితులారా, అప్పుడు మన యొక్క సమస్తాన్ని కాపాడే బాధ్యత ఎవరిదంటే మనం విశ్వసిస్తున్న దేవునిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మన యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకోగలిగితే మన యొక్క సమస్తాన్ని, మనకున్న ప్రతిదాన్ని కాపాడే బాధ్యత ఆయన చూసుకుంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు నా నోటి మాటగా నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఈ విషయాలు మీకు తెలియజేయడం జరుగుతున్నది. దేవుని వాక్యాలు మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 121 కీర్తన 3-4 చరణాల ప్రకారం నిన్ను కాపాడుకునే బాధ్యత ఆయన తీసుకుంటాడనే విషయం మనకు అర్థమవుతుంది. మనల్ని కాపాడుకునే బాధ్యత ఆయనదే. అంతేకాకుండా ఏ అపాయము రాకుండా నిన్నును, నీ ప్రాణమును ఆయనే కాపాడునని 121 కీర్తన 7వ చరణంలో మనం చూడగలం. అంటే మనల్ని కాపాడే బాధ్యత, ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడే, మన ప్రాణాన్ని కాపాడే బాధ్యత ఆయనదే. అంతేకాకుండా నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడే బాధ్యతను ఆయన తీసుకుంటాడనే విషయం 121 కీర్తన 8వ చరణం ద్వారా, 91 కీర్తన 11వ చరణం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. రాకపోకల యందు, ప్రయాణాలలో కాపాడే బాధ్యత ఆయనదే. దుష్టత్వము నుండి, దుష్టుని నుండి ఆయనే కాపాడునని దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలం. అంతేకాకుండా నీ ప్రవర్తనను ఆయన కాపాడునని సామెతలు 2వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనబడుతుందండి. విశ్వాసులను కాపాడునని కీర్తన గ్రంథము 31 కీర్తన 23వ చరణంలో మనకు కనబడుతుంది. ఆయన కృపా సత్యములు ఎప్పుడు నిన్ను కాపాడునని 40వ కీర్తన 11వ చరణంలో కనబడుతుంది. నీ కాలు చిక్కపడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడునని సామెతల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం, 22వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య వచనాలు, ఈ వాక్య చరణాలన్నిటి బట్టి మనకు తెలియజేయబడుతున్న ఆత్మీయ సత్యం ఏమిటంటే, మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే మన యొక్క సమస్తాన్ని ఆయనే కాపాడే దేవుడు, మన యొక్క సమస్తాన్ని కాపాడే బాధ్యత ఆయనే తీసుకుంటారనే విషయం ఈ మాటల ద్వారా మనకు అర్థమైందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకోవాలనే విషయం ఈ మాటలనే ద్వారా మనకు తెలియజేయబడుతుంది. నీవు ముందుగా విశ్వాసాన్ని కాపాడుకుంటే కనుక మన జీవితాల్లో మన విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆయన మన పక్షాన నుండి మనకు కావాల్సిన ప్రతిదాన్ని దయచేసి మనకు కాపుదలగా ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ మంచి ఆశీర్వాదపు జీవితాన్ని మనకు దయచేస్తారండి. అయితే గత కొన్ని వారాలుగా ప్రియమైన స్నేహితులారా, ఈ విశ్వాసం గురించి మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. విశ్వాసం గురించి
విశ్వాసఘాతక స్థితికి చోటు ఇవ్వకూడదని, స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని, క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని తెలుసుకుంటూ గత వారం విశ్వాస ప్రేమ అనే విషయాన్ని మనం తెలుసుకోవడం, ఈ విషయం మనకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాల నుండి ఈ విశ్వాస ప్రేమ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నదండి. అయితే ప్రియమైన స్నేహితులారా, గత వారం ఏ విషయాలు తెలుసుకున్నా అంటే విశ్వాసంలో ప్రేమ కలిసి ఉండాలి, కలిగి ఉండాలనే విషయాన్ని తెలుసుకుంటూ రావడం జరిగింది. అయితే విశ్వాస ప్రేమ అనే మాటకు సంబంధించిన ఎన్నో ఆత్మీయ విషయాలు గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది ప్రియమైన స్నేహితులారా. అయితే గత వారం మనం ధ్యానం చేసుకున్న ఈ ఆత్మీయ హెచ్చరికలతో కూడిన ఆత్మీయ విషయాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 11 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. మిగిలిన 12 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం ధ్యానం చేసుకోవడానికి సమయం సరిపోలేదు కాబట్టి ఈ వారం ఆ విషయాల కొనసాగింపు మనం ధ్యానం చేసుకుని పోచిన ప్రియమైన స్నేహితులారా. అయితే ఇంతకీ ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాల నుండి ఈ విషయాలు మీకు తెలియజేయడానికి గల కారణం ఏమిటంటే ఈ వాక్య వచనాల్లోనే విశ్వాస ప్రేమ అనే మాట మనకు కనబడుతుంది. కనుక ప్రియమైన స్నేహితులారా, ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో అనే విషయాల్లో భాగంగా ఈ విశ్వాస ప్రేమ గురించి ఈ వాక్య భాగాన్ని మనం తీసుకుంటూ ధ్యానం చేసుకుంటూ రావడం జరిగినది ప్రియమైన స్నేహితులారా. అయితే విశ్వాస ప్రేమ గురించి మనం చూసుకుంటే కనుక ఇది ఒక ఆత్మీయ అలంకరణకు సంబంధించిన వాటిలో ఒకటే అన్నదనే విషయాన్ని గత వారం మనం తెలుసుకున్నాం. విశ్వాస ప్రేమ అనేది ఏంటండి? ఆత్మీయ అలంకరణలకు సంబంధించిన వాటిలో ఒకటి. అయితే ప్రియమైన స్నేహితులారా, సంఘంలో ఉన్న ఆత్మీయ సహోదరులు కానీ సహోదరులు కానీ ఎటువంటి ఆత్మీయ అలంకరణ కలిగి ఉండాలో కూడా ఈ విషయాలు కూడా గత వారం మనం ధ్యానం చేసుకోవడం జరిగినది ప్రియమైన స్నేహితులారా. అయితే ఈ వారం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 15 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం ధ్యానం చేసుకుందామండి. ముందుగా ప్రియమైన స్నేహితులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుకుందామండి. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియను. మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడినని అపోస్తులైన పౌలు గారు ఏదైనా తోటయందు ఆదిలో ఆదాము అవ్వలకు సంబంధించిన విషయాల్ని లేక ఆదాము అవ్వల ఆజ్ఞ అతిక్రమ విషయాల్ని ప్రస్తావిస్తూ ఈ తిమోతికి సంఘం గురించి కొన్ని ఉపదేశపు మాటలు, కొన్ని సూచనలు తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్య వచనాలు ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 14 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివిన తర్వాత కొన్ని ప్రశ్నలు మనలో కలుగుతూ ఉంటాయండి. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, అపోస్తలులైన పౌలు గారు తిమోతికి రాసి తెలియజేసిన ఈ విషయాలు విశ్వాసుల కుటుంబాల్లో వారికి కలిగి ఉండవలసినవా, లేకపోతే క్రైస్తవ సంఘాలలో ఇటువంటి స్థితి కలిగి ఉండాలని రాసి తెలియపరిచారా అనే ప్రశ్న కొంతమందిలో కలుగుతుంటుంది. ఇంకొంతమందిలో ఎటువంటి ప్రశ్న కలుగుతూ ఉంటుందంటే, ఎంతకీ క్రైస్తవ సంఘాల్లో స్త్రీ మౌనంగా ఉండాలా లేకపోతే ఉపదేశించకూడదా అనే ప్రశ్నలు ఇంకొంతమందిలో కలుగుతూ ఉంటాయి. ఒకవేళ ఉపదేశిస్తే విశ్వాసి ఉపదేశించాలా, లేకపోతే ప్రియమైన స్నేహితులారా, దేవుని సేవా పిలుపును పొంది సంపూర్ణంగా దేవుని సేవ కొరకు సమర్పించుకున్న ప్రభు సేవకురాలు ఉపదేశించాలా అనే ప్రశ్నలు చాలా మందిలో కలుగుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుని సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. అయితే ప్రియమైన స్నేహితులారా, మొదటిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసుకుంటే కనుక, స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియనని అపోస్తలులైన పౌలు గారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తన అభిప్రాయాన్ని ఆయన తెలియజేస్తున్నారండి. తన అభిప్రాయాన్ని ఆదిలో ఏదైనా తోటనందు జరిగిన విషయాల్ని తన దృష్టిలో పెట్టుకొని ప్రియమైన స్నేహితులారా తిమోతికి ఈ విషయాలన్నీ రాసి కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు ప్రియమైన స్నేహితులారా. ఎందుకంటే ఆదిలో మనం చూసుకుంటే కనుక ఆదాము పాపంలో అపరాధంలో పడుటకు సాతాను ద్వారా మొదట మోసగించబడిన వారు ఎవరండి ప్రియమైన స్నేహితులారా? ఆదాము భార్య అయిన అవ్వయే మొదట మోసపరచబడింది. కనుక అవ్వను బట్టి అపోస్తలులైన పౌలు గారు మనం తెలుసుకోవాల్సిన విషయం తన అభిప్రాయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. స్త్రీ మౌనంగా ఉండవలసినది కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవేనని తన అభిప్రాయాన్ని మాత్రమే ఈ సందర్భంలో అపోస్తలులైన పౌలు గారు తెలియపరిచారనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే ప్రియమైన స్నేహితులారా, అపోస్తలులైన పౌలు గారు ఎన్నో సంఘాలకు పత్రికలు రాసిన సందర్భంలో ఒక విషయాన్ని తెలియజేశారు. కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూసుకుంటే కనుక, ఇది నా హితోపదేశమే గాని మూల భాషలో సెలవే గాని ఆజ్ఞ కాదు అని రాసి తెలియజేసినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదని అక్కడ అంటూ ఉన్నట్లు మనం చూడగలం. అయితే ప్రియమైన స్నేహితులారా, దేవుడు చెప్పిన మాటల్ని
ఏమని రాసి తెలియజేశారంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 10-11 వచనాలను మనం చూసుకుంటే కనుక, మరియు పెండ్లైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదని అక్కడ రాసి తెలియజేసినట్లు మనం చూడగలం. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమని కానీ అక్కడ రాసి తెలియజేసినట్లు మనం చూడగలం. ప్రియమైన స్నేహితులారా, ఈ వచనాలు చదివిన తర్వాత మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఏ విషయాలు మనకు అర్థమవుతున్నాయి అంటే, అపోస్తలుడైన పౌలు గారు ప్రియమైన స్నేహితులారా ఆత్మ ద్వారా తెలుసుకున్న విషయాల్ని నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అని అంటూ ఉన్నారు. అంటే ప్రియమైన స్నేహితులారా, దేవుడు తన ఆత్మ ద్వారా అపోస్తలుడైన పౌలు గారికి కొన్ని విషయాలు తెలియజేశారు. ఆ విషయాలు తెలియజేస్తున్నప్పుడు నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదని అపోస్తలుడైన పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. అంతేగాని పౌలు గారు సొంత మాటలుగా మనం తలంచకూడదు ప్రియమైన స్నేహితులారా. అయితే ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసుకుంటే కనుక, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రభువు ఆజ్ఞ అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించలేదు. ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా అనే మాటను అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ వాడలేదు, ప్రస్తావించలేదు. కాబట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. సంఘంలో ఉన్న స్త్రీలు ఉపదేశించవచ్చు అనే విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, ఇంతకీ విశ్వాసులైన స్త్రీలా లేకపోతే ప్రభు పిలుపు మేరకు సంపూర్ణంగా ప్రభు సేవకు అంకితమై ప్రియమైన స్నేహితులారా సమర్పించుకున్న ప్రభు సేవకురాలైన వారా అనే విషయాన్ని సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచునంటే, ఉపదేశించవచ్చు. మరి ఎవరో ఉపదేశించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలండి. విశ్వాసులైన స్త్రీల గురించి మనం చూసుకుంటే కనుక, ఈ విశ్వాసులైన స్త్రీలు సంఘ పరిచారకులుగా ఉండాలి. సంఘ పరిచారకులుగా వారు ఉండాలి. సువార్త పరిచర్యలో క్రీస్తు సాక్షులుగా వారు ఉండాలి. వారికి ప్రభు ఇచ్చిన ఆయా తలాంతులను సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాటిని వాడుతూ ప్రభు వారికి ఇచ్చిన అవకాశాల ద్వారా వారు ప్రభువును మహింపరిచేవారుగా సంఘంలో ఉన్న స్త్రీలో ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, గొర్రెల కాపరి మనం చూసుకుంటే కనుక, గొర్రెల కాపరి గొర్రెలను బాగా మేపుతాడు. గొర్రెకి మంచి పుష్టి కలిగే ప్రియమైన స్నేహితులారా, గొర్రె ఏం చేయాలంటే గొర్రె పిల్లలను కనాలి. అంటే ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాన్ని సందర్భంలో మీకు తెలియజేయడానికి గల కారణం, దీన్ని ఒక ఆత్మీయ అర్థంగా మనం చూసుకుంటే కనుక, దేవుని సేవకుని కాపరితో మనం పోల్చుకుంటూ ఉంటే, కాపరి గొర్రెలకు వాక్యం అనే మంచి ఆత్మీయ ఆహారాన్ని పెట్టినప్పుడు ప్రియమైన స్నేహితులారా, విశ్వాసులు ఏం చేయాలంటే ఆత్మలను కనాలి, ఆత్మలను సంపాదించాలి, ఆత్మలతో సంఘాన్ని నింపాలి. ప్రియమైన స్నేహితులారా, ఇది సంఘంలో ఉన్న విశ్వాసులైన స్త్రీలు చేయవలసిన పని అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన స్నేహితులారా, విశ్వాసుల్లో ఉండే ప్రభువు తన ఆత్మ ద్వారా ప్రవచన పిలుపు ద్వారా సేవ చేయడానికి పిలిచినట్లయితే ఆ పిలువబడిన ప్రభు సేవకురాలు సంపూర్ణంగా దేవునికి అంకితమై ప్రియమైన స్నేహితులారా తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకుని సంపూర్ణంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ప్రభు తన ఆత్మ ద్వారా బుద్ధి వాక్యాన్ని బోధించమంటే బుద్ధి వాక్యాన్ని బోధించాలి సంఘంలో, జ్ఞాన వాక్యాన్ని బోధించమంటే జ్ఞాన వాక్యాన్ని సంఘంలో బోధించాలి, ఉపదేశించమంటే ఉపదేశించాలి. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, అంతేకాదు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభువు ఆమెను మాట్లాడమంటే మాట్లాడాలి. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు సంపూర్ణంగా దేవుని మాటకు లోబడి సంపూర్ణంగా దేవుని సేవ చేయడానికి వారి యొక్క జీవితాన్ని వారు సమర్పించుకొని దేవునికి అంకితం చేసుకొని వారు ఉపదేశించవచ్చు. ప్రియమైన స్నేహితులారా, ఇది దేవుని నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దేవుడు వారిని ఏర్పరచుకుంటే వారు దేవుని సేవ చేయొచ్చు. ప్రియమైన స్నేహితులారా, అంతేగాని ఈ వాక్యాన్ని తీసుకొని ఒక సిద్ధాంతంగా క్రైస్తవ్యంలో పెట్టకూడదు. ప్రియమైన స్నేహితులారా, సిద్ధాంతంగా అంటే సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి, ఇంటిలో మౌనంగా ఉండాలి, ఒక మాటలో చెప్పాలంటే మూగదానిగా ఉండాలి అని చెప్పే పని మన పని కాదు. ప్రియమైన స్నేహితులారా, ఎందుకంటే ఇది ప్రభువే చెప్పాలి. ఒకవేళ అలాగ ఉండాలంటే ప్రభువే చెప్పాలి, కానీ దేవుడే చెప్పలేదు. ఎందుకీ పౌలు గారు ఇక్కడ చెప్తుంది ఏంటని మనం ఆలోచించాలంటే, విశ్వాసులు బోధించకూడదనే విషయాన్ని పౌలు గారు తిమోతికి కొన్ని సూచనలు తెలియజేస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. విశ్వాసులు బోధించకూడదు, విశ్వాసులు సంఘంలో ఉపదేశించకూడదు. దానికి గల కారణం ఏంటంటే, ఆ పనికి ఉపదేశించడానికి బోధించడానికి ఏర్పరచబడిన ప్రభు సేవకురాలు ఉన్నారు కాబట్టి విశ్వాసులు ఈ పని చేయకూడదనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారండి. వాక్యాన్ని అర్థం చేసుకునే రీతిలో సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడే దేవుని వాక్యాలు రాసిన రచయితల ఉద్దేశాలు మనం తెలుసుకోగలం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని రాసిన రచయితల ఉద్దేశాలు మనం తెలుసుకోగలమో దేవుని విధానంతో కూడిన పరిచర్య చేయగలం. ఆ పరిచర్య ఫలవంతంగా ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మిగిలిన వాక్య వచనాలను వచ్చే వారం యవనస్తుల గుడిలో మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. ఈ వారం ఎన్నో అద్భుతమైన విషయాలను ధ్యానం చేసుకోవడానికి దేవుడు మన కృపను కాపుదలను అనుగ్రహించారు. విశ్వాసాన్ని
కాపాడుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందో తెలుసుకున్నాం. విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుడే సమస్తాన్ని, మన యొక్క సమస్తాన్ని కాపాడతారనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవడం జరిగినది. అంతేకాకుండా విశ్వాస ప్రేమ గురించి మనం ధ్యానం చేసుకుంటూ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 14 వరకు రాసిన వాక్య వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు స్త్రీ గురించి ఎవరు ఉపదేశించాలి, ఎవరు ఉపదేశించకూడదనే విషయాలు తెలియజేశారో ఇవన్నీ అద్భుతమైన వివరణతో కూడిన విషయాన్ని వారా మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో కృపను అనుగ్రహించారు. ప్రియమైన స్నేహితులారా, ఈ వాక్యాన్ని విన్న మీరందరూ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే దేవుని ద్వారా నిండైన ఆశీర్వాదాలు, దేవుని కాపుదలను, దేవుడు మిమ్మల్ని కాపాడే పరిస్థితులను మీ జీవితాల్లో మీరు అనుభవించగలరు. వచ్చే వారం మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశాన్ని మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిలో దీవించుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యవనస్తుడి కొడుకును ముగింపురాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకునే ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచునండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభువుని చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగా నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేశాం. మరి నీ వాక్యం ద్వారా మందరితో మాట్లాడిన దేవా, మరి విశ్వాసాన్ని కాపాడుకోకపోతే ఎటువంటి స్థితికి దిగజారిపోతామో వాక్యం ద్వారా మా అందరికీ తెలియజేసిన దేవా, మీకే వేలాది వందనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి విశ్వాసాన్ని కాపాడుకుంటే నీవు మాకు కాపుదలగా ఉండి మమ్మల్ని కాపాడి మాకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని దయచేస్తామని వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకే వేలాది వందనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలను వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి గుడికి ఆ ప్రారంభం నుండి ముంపరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్.